అందరికి నమస్కారం. సుధీర్ బాబు, సన్ ఆఫ్ పోసా నాగేశ్వరరావు. అంటే నేను చిన్న స్మాల్ టౌన్స్ వచ్చినప్పుడల్లా వచ్చిన వాళ్ళకి జనరల్గా ఒక చిన్న అంత ఎక్స్ప్రెసివ్గా ఉండరు, ఫిజికల్గా అంత ఎక్స్ప్రెసివ్గా ఉండరు. నేను మా నాన్నగారితో ఎప్పుడు ఈ రోజు వరకు ఐ లవ్ యూ అని ఎప్పుడు చెప్పలేదు. మా నాన్నగారిని అసలు హగ్ చేసుకోవడం కూడా నాకు గుర్తులేదు. అంటే జనరల్గా విజయవాడ నుంచి వచ్చినప్పుడు జనరల్గా కొద్దిగా తక్కువ ఫిజికల్గా, లోపల ఎంత ప్రేమ ఉన్నా సరే బయటకు వచ్చేసి చూపించుకోవడం అట్లాంటివి చాలా తక్కువ ఉంటుంది. బట్ ఐ మిస్ ఇట్. నాకు అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది, అరే ఎప్పుడు నేను హగ్ చేసుకోలేదు నాన్న. నాకు గుర్తుందలా ఎప్పుడో నేను 5 years ఉన్నప్పుడు ఇలా వెనకాల సీట్లో కూర్చొని మా నాన్న ముందు ఉన్నప్పుడు ఇలా వాటేసుకోవడం, కాళ్ళు ఇక్కడ పెట్టుకొని, అది మాత్రమే నాకు గుర్తుంది. అది కూడా వర్షం పడుతుంటే ఇలా హగ్ చేసుకున్నాను, అది మాత్రమే గుర్తుంది. సో ఐ ఆల్వేస్ మిస్ ఇట్. ఇప్పుడు కూడా ఎప్పుడైనా కనిపించినప్పుడు ఇలా హగ్ చేసుకుందాం అంటే టైప్లో అనిపిస్తుంది, కానీ ఆపేస్తుంటా. అందుకనే మా అబ్బాయిలు ఎప్పుడైనా ఉంటే మా ఇంట్లో ఉన్నారంటే ఇలాగే ఉంటారు 24 hours. కొంచెంసేపు వదిలినానా అంటుంటారు. సో నేను అదే మా నాన్నగారికి అప్పుడప్పుడు అంటే ఈరోజు వరకు నేను ఆయనలో ఒక కోప్పడడం కానీ, నా మీదనే కదా ఎవరి మీదైనా సరే, ఎవరిని కొట్టడం కానీ, కోప్పడడం కానీ, కసురుకోవడం కానీ అట్లాంటిది అసలు ఎప్పుడూ లేదు ఈరోజు వరకు. అండ్ అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది నేను ఆయన చెడగొట్టానేమోనని. ఎందుకంటే నాకు అంటే కోపం వచ్చేస్తుంది, అంటే కోపం వచ్చేస్తుంది. నేను చిన్నప్పుడు కూడా ఇంటి నుంచి బయటికి వెళ్తున్నాను అంటే ఎవరితో ఒకరు గొడవలు పెట్టుకొని, లేకపోతే ఏదో కొట్టి తనులు తినో లేకపోతే ఏదో ఒకటి చేసి వచ్చేవాడిని. సో అప్పుడు మా ఇంట్లో అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, నువ్వు మాకు పుట్టలేదు, నువ్వు అడవిలో దొరికావు అని చెప్పేవాళ్ళు. అండ్ యూ వోంట్ బిలీవ్, నేను 12th standard వరకు వచ్చే వరకు నేను అది నిజమని నమ్మేవాడిని. నేను ఎవరైనా పక్కన వెళ్ళి చెప్పేవాడిని, మీకు కూడా తెలుసా నేను ఎక్కడ దొరికానంటే మా అమ్మ నాన్నకంటే, ఎవరో వెళ్ళి మా అమ్మ నాన్నతో చెప్తే అప్పుడు లేదురా నువ్వు మా అబ్బాయివే అని అన్నారంట. సో అండ్ ఈ ఫిలింలో వన్ ఆఫ్ ది మెయిన్ థీమ్ ఏంటంటే, పెద్దవాళ్ళు ఎప్పుడైనా సరే పిల్లలకి ఏదో ఒకటి వాళ్ళని కష్టపడకుండా ఏదో ఒకటి చేయాలి లైఫ్లో, వాళ్ళు సెటిల్ చేయాలి. మనం కష్టపడినంత వాళ్ళంత కష్టపడకూడదు, వాళ్ళకి లైఫ్ కొద్దిగా హ్యాపీగా ఉండాలని. అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా కొద్దిగా మనం పెద్ద అయిన తర్వాత కొద్దిగా సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత నాన్న మాత్రం అసలు కష్టపెట్టకూడదు, నాన్న జాగ్రత్తగా చూసుకోవాలి, ఆయనకి స్ట్రెస్ ఉండకూడదు, అట్లా ఆలోచిస్తాం. ఈ సినిమా థీమే అది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మా నాన్నగారు ఐ స్టిల్ రిమెంబర్, నాకు 6-7 years ఉన్నప్పుడు, 8 years ఆ టైంలో ఉన్నప్పుడు, ఆల్మోస్ట్ 0 ఉన్నప్పుడు, ఇంట్లో బ్యాలెన్స్ కానీ ఏదైనా సరే ఒక షాప్ మొత్తం అప్పు చేసి పెడితే అప్పుడే రంగా గొడవలు అయినాయి. అసలు అన్నీ కొట్టేస్తూ ఉన్నారు. కొట్టేస్తున్నప్పుడు చాలా టెన్షన్ పడుతున్నారు. ఫస్ట్ టైం మా నాన్నగారిని కొద్దిగా టెన్షన్ పడడం చూశాను. అండ్ యూ వోంట్ బిలీవ్, ఆయన షాప్ ఎంత పెద్దదంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ పొడుగు, ఇదే గోడౌన్, ఆ హైట్ ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ ఒక నిచ్చెన వేసుకున్నది ఆ పోస్టర్ ఉన్న హైట్. అండ్ ఒక్క మనిషి పడతాడు, ఒక మనిషి. అండ్ పురుగు మందులు, పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్. ఆయన పొద్దున్న 9ంటికి వెళ్తారు, రాత్రి 12ంటికి వచ్చేవాళ్ళు. ఆయన అసలు ఇప్పుడు వరకు ఆయన జీవితంలో పర్ఫ్యూమ్ అనేది అసలు వాడలేదు. ఆయన దగ్గరికి వెళ్ళామంటే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత స్మెల్ వస్తుంది. ఆయనకి ఎప్పుడు సో ఇలాంటి ఒక షాప్లో ఉన్నప్పుడు, పెస్టిసైడ్స్ ఉన్నప్పుడు, నైట్ 12 o'clockకి అలా వచ్చినప్పటికి ఆయన బట్టలన్నీ పురుగు మందులు వాసన వస్తాయి. అలా ఆల్మోస్ట్ ఒక 6-7 years 9కి వెళ్ళడం, రాత్రి 12 o'clock రావడం, ఇదే పరిస్థితి. ఒక హెల్పర్గా ఒక కూలి అతను ఉండేవాళ్ళు. వాళ్ళకి నెక్స్ట్ డే ఆర్డర్స్కి ఏమేమి వెళ్ళాలో అంటే విజయవాడ నుంచి చుట్టుపక్కల జిల్లాలకు వెళ్ళాల్సినవన్నీ ఆ రోజు రాత్రి 12 లోపల ఇలా చేస్తూ ఉండేవాళ్ళు. దాని తర్వాత టుడే హీ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిస్ట్రిబ్యూటర్ ఇన్ ఇండియా. యూ వాంట్ ఈవెన్ బిలీవ్ ద నంబర్స్ హీల్ డూ టుడే రైట్ నౌ. అండ్ నాకు ర్యాలీస్ అని చెప్పి ఒక ప్రోడక్ట్ ఉండే, ర్యాలీస్ వాళ్ళ కంపెనీ, అంటే టాటా వాళ్ళ కంపెనీ. వాళ్ళ జిఎంని ఒకసారి నేను కలిసాను. చిన్నప్పుడు ఉన్నప్పుడు 12 years ఉన్నప్పుడు ఏదో డీలర్స్ ఈవెంట్ ఉన్నప్పుడు మా నాన్నగారిని కూడా పిలిస్తే నేను కూడా వెళ్ళాను. మా నాన్నగారు చేసే ఒక పెద్ద కంపెనీ, అంటే ఈ రోజుల్లో చూస్తే కనుక 3,000 crore కంపెనీ అనుకోండి ఈ రోజులో. ఇప్పుడు దాని తర్వాత వేరే వాళ్ళకి అమ్మేశారు ఆ కంపెనీని. అండ్
అట్లాంటి కంపెనీలో వాళ్ళందరూ మా నాన్నగారిని ఎగ్జాంపుల్ చేసి ఎలాగా బిజినెస్ చేయాలి అట్లాగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. అంటే రాత్రి ఇప్పుడు మీకు ఒక కాల్ వచ్చిందంటే 11:50కి కాల్ వస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock వాళ్ళ కొట్టు దగ్గర ఉంటుంది. సో అట్లా అంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళు అంత చిన్న గోడౌన్లో. సో ఈజ్ వర్క్ వెరీ హార్డ్. ఇదంతా చేసింది బేసికలీ నేను, ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా, ఫ్యామిలీ అందరూ సెటిల్గా, కష్టపడకూడదు, స్ట్రెస్ అవ్వకూడదని. అండ్ నేను సినిమాల్లోకి వస్తా అని చెప్పినప్పుడు ఆయన గుండె పగిలిపోయింది. ఫ్రాంక్గా చెప్పాలంటే ఐఎమ్ ష్యూర్ అంటే బట్ ఐఎమ్ గ్లాడ్ ఏదో ఒక స్టెబిలిటీ వచ్చింది. ఈజ్ హ్యాపీ నౌ. నేను ఒక 2-3 days క్రితం వీళ్ళేదో ప్రమోషన్స్కి రేపైనా ఇంటర్వ్యూలకి అట్లా కానీ ప్రెస్ మీట్ కానీ తీసుకురావాలి అని చెప్పి అన్నారు. డెఫినెట్గా అని చెప్పి నేను నాన్నగారికి మెసేజ్ పెడితే ఆయన అసలు మామూలుగా నేను ఏ ఈవెంట్కి రారు, ఎప్పుడో ఒకసారి ఇంకా అమ్మతో పాటు తోడుగా ఉండడానికి వస్తారే కానీ ఎప్పుడు రారు. సో ఈ సైడ్ హీ విల్ కమ్. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఆన్ దిస్ అకేషన్ మా నాన్నగారికి నాకు ఎట్లాంటి ఒక లైఫ్ ఇచ్చినందుకు. అంటే ఓకే దట్స్ మా నాన్నగారి గురించి ఇంకా తర్వాత చాలా చెప్తాను. ఐ డోంట్ టు మేక్ ఇట్ ఇంటూ ఏ ఎమోషనల్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. సో ఫైనలీ ఈ సినిమాకి వస్తే కనుక మీ టీజర్ చూస్తే అర్థమై ఉంటుంది. అండ్ బిఫోర్ ఐ మీన్ I'll thank him in the end. Naniki, I'll thank him in the end because I've got to talk about his messages also. సో ఈ టీజర్ చూస్తుంటే కనుక మీ అందరికి అర్థమై ఉంటుంది, ఇది మార్వెల్ సినిమాలో సూపర్ హీరోస్ కనిపిస్తే అలాంటి సినిమా కాదు. కానీ అలాంటి సినిమాలో సూపర్ హీరోస్కి ఓ పవర్ ఎలాగ ఉంటుందో ఈ సినిమాలో కూడా ఒక పవర్ ఉంది. ఆ పవర్ పేరు లవ్, ప్రేమ. ఇది ఒక లవ్ స్టోరీ. కాకపోతే హీరో మధ్యలోనూ హీరోయిన్ మధ్యలో జరిగే లవ్ స్టోరీ కాదు, హీరో మధ్యలో ఇద్దరు సూపర్ హీరోల మధ్యలో జరిగే లవ్ స్టోరీ. అంటే నాకు కథ చెప్పినప్పుడు నాకు ఎంత ఇష్టంగా చేశానో, నేను షూట్ చేసేటప్పుడు ఎంత ఇష్టంగా చేశానో, రేపు మీరు సినిమా చూసేటప్పుడు కూడా అంతే ఇష్టంతో సినిమాకి వెళ్తారని నమ్మకం. ఈ రెండింటికి ఒకే ఒక ఎమోషన్, దట్ కనెక్షన్ ఇస్ నాన్న. జనరల్గా మన సూపర్ హీరోస్లో అంటే మనకు తెలిసి ఏం చేస్తూ ఉంటారు అంటే మన కోసం కష్టపడతారు, ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు, ఫైట్స్ చేస్తారు, సాక్రిఫైస్ చేస్తారు. అలాంటి సూపర్ హీరోకి మంచిగా చూసుకోవాలి, ఏమైనా చేయాలి అని కోరుకుంటూ చేసే అబ్బాయి కథ ఇది. తప్పకుండా ఈ October 11th మీరు థియేటర్కి వెళ్ళండి. నాకు హార్ట్ఫుల్గా నచ్చిన సినిమా, మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఫిలిం ఇన్ మై కెరియర్. పేపర్ నుంచి రేపు తర్వాత స్క్రీన్ మీద చూసినప్పుడు దానికి చూస్తే కనుక ఐఎమ్ మోర్ దాన్ హ్యాపీ అండ్ ఐఎమ్ షూర్ మీ ఫ్యామిలీ అందరితో వెళ్తే కనుక యూ విల్ ఎంజాయ్ టు ద కోర్. ఆ నమ్మకం నాకుంది. అండ్ ఐ వాంట్ థ్యాంక్ ఆల్ మై క్రూ స్టార్టింగ్ విత్ అభిలాష్. నాకు నా ఫేవరెట్ డైరెక్టర్ ఇంద్రగంటి గారు. అంటే నాకు ఒక స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది. నేను జస్ట్ అలా నాకు కాస్ట్యూమ్ ఇస్తే ఆ కాస్ట్యూమ్ వేసుకొని వెళ్ళిపోయి కూర్చుంటే చాలు. మిగతా అన్ని ఐ హ్యాడ్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. కానీ ఆ ఎన్వైర్న్మెంట్ కూడా చూస్తే కనుక చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ అభిలాష్ సెట్లోకి వెళ్తే కూడా ఫస్ట్ డే చూస్తే ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ అది. అసలు ఎవరు అరిచేది ఉండదు, ఎవరి పనులు చేసుకుంటూ ఉంటారు. సో అంత కంఫర్టబుల్గా చేశాడు. అంటే నా దగ్గరికి స్టోరీ నరేట్ చేయడానికి రాకముందు నేను ఆ లూజర్ సిరీస్ చూసినప్పుడు తను డీల్ చేసిన ఎమోషన్స్ అని కానీ డ్రామా అని కానీ చాలా బాగా చేశాడని చెప్పి మంచి పేరు వచ్చింది. ఐ లైక్ ఇట్ టు. ఐ ఫీల్ దట్స్ ఎ సూపర్ పవర్ స్ట్రెంగ్త్ ఐ ఫీల్. అండ్ నాకు ఒకటైతే గట్టిగా నమ్ముతున్నాను, ఎన్నో ఇయర్స్ అభిలాష్ అనే పేరు మీకు వినిపిస్తుంది, అది పక్కా. సో థ్యాంక్ యూ అభిలాష్ ఫర్ కమింగ్ అండ్ ట్రస్టింగ్ మీ అండ్ ఆల్సో గివింగ్ మీ ఏ ప్రివిలేజ్. ఏంటంటే నా కెరియర్ మొత్తంలో చూసిన 90% ఆఫ్ మై ఫిల్మ్స్ విత్ న్యూ డైరెక్టర్స్. సో దానిలో సో దట్స్ అ ప్రివిలేజ్ ఫర్ మీ టు ఐ ఎంజాయ్ దట్ ప్రాసెస్ ఆల్సో, కొత్త వాళ్ళతో చేయడం. సో థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ష్యూర్ October 11th నీ విషయం ఏంటో జనాలకి అసలు నేను చెప్పక్కర్లేదు, ఇంకా చూస్తారు. అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ బ్యానర్ వచ్చి వి సెల్యులైట్స్, వంశీ, వికీ, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్.
మేము కలిసి చాలా మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేసాం. సునీల్ ఈ సినిమాకి ప్రొడ్యూసరు. సో మేమందరం కలిసి క్రికెట్ ఆడాము ఆల్మోస్ట్ 20 years బ్యాక్ నుంచి. చాలా కంఫర్టబుల్గా చాలా ఈజీగా చేసేసాం. అండ్ ఒకటైతే పక్కా యూవీ క్రియేషన్స్లో డైరెక్టర్ విల్ హ్యావ్ ది అప్పర్ హ్యాండ్. అంటే ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది, ఒక స్ట్రెస్ ఫ్రీ, అసలు ప్రెషర్ ఉండదు. మీకు ఎంత కావాలని అంత ఇస్తారు. మీరు ఎంత బాగా తీయాలంటే అంత బాగా తీయాలి. యూవీ క్రియేషన్స్లో తీసి సినిమా బాగా రాలేదంటే మాత్రం అంత వేరే బ్యానర్లకి వెళ్ళి అంత ఈజీగా మీరు సక్సెస్ కొట్టడం అంత ఈజీ అయితే కాదు, ఐ ఫీల్. సో థ్యాంక్ యూ సునీల్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ విత్ మీ. అంటే మేము అందరం కలిసి సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం. అందరం కలిసి ఇప్పుడు ప్రింటిల్ టైము ఆర్య, నువ్వు వస్తా అంటే నేను వద్దంటానా, అతను ఒక్కడే, ఆల్మోస్ట్ పెద్ద సక్సెస్ రేటు ఉంది మాకు. రాత్రి 12ంటికి ఇక్కడ అందరం కలిసి ప్రింట్లన్నీ ఇస్తారు, 12ంటికో అప్పుడు అక్కడ వేసుకొని బయలుదేరడం. గుంటూరు, నెల్లూరు, వైజాగ్ బయలుదేరి అక్కడే వెళ్ళిపోయి ఇట్స్ లైక్ మేము ఒక 5-6 people ఉండేవాళ్ళం. ఇట్స్ లైక్ మాకు పండగ. వంశీయను కొద్దిగా వెళ్ళి చూసుకుంటుండేవాడు. దీంట్లో మీ అందరం అంటే అక్కడ కూర్చొని బాధగానే వేసుకోవడమే. సో వాట్స్ గివింగ్ మీ మోర్ హ్యాపీనెస్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ప్రొడ్యూస్ చేసే బ్యానర్లో నేను హీరోగా చేయడం, ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ ఫర్ మీ టు కమ్ ట్రూ. థ్యాంక్ యూ వంశీ, విక్కీ వాళ్ళు కూడా పెద్ద మాట్లాడరు, సునీల్ కూడా సునీల్ అసలు వేస్ట్, అసలు మాట్లాడు. సో అది తప్పితే మిగతాన్ని బాగుంటాయి. అండ్ షాజీ షిండే గారు అంటే మనం జనరల్గా ఏంటంటే స్క్రీన్ మీద చూసినప్పుడు ఒక ఇంప్రెషన్ ఉంటుంది కదా, ఒక యాక్టర్ని ఒక ఇంప్రెషన్తో వెళ్తాం. అసలు దానికి క్వైట్ ఆపోజిట్ అండి. రియల్ లైఫ్లో ఆయన అంత మంచి వ్యక్తి లేరు. ఆయన చేసే సోషల్ సర్వీసు ఎవరు చేయరు, ఏ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా చేయరు. ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్. నాకు అభిలాష్ అని చెప్తున్నాడు, రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు ఏమైనా ఖాళీ స్థలం ఏమైనా కనిపించిందంటే అది ఖాళీగా ఉంది ఎవరిది కాదనుకుంటే వెళ్ళి చెట్లు నాటేస్తాడండి ఆయన. అండ్ ముంబైలో ఇల్లు ఉన్నా సరే విలేజ్లో ఉంటారు ఆయన. అంటే విలేజ్లో ఉండి అటుపక్కన అందరికీ హెల్ప్ చేయడం కానీ అట్లాంటివి చేస్తూ ఉంటారు. ఆయన చేసే సినిమాలు చూస్తే కనుక క్వైట్ ఆపోజిట్ ఉంటాయి. అండ్ దిస్ రోల్ ఈజ్ వెరీ డిఫరెంట్ టు వాట్ ఎవర్ ఈజ్ డన్ టిల్ నౌ. నాకే కాదు, ఈవెన్ షిండే గారికి కూడా దిస్ ఇస్ వెరీ డిఫరెంట్. చాలా కొత్తగా చూస్తారు. దిల్ బి నైస్ ఎమోషనల్ సీన్స్ ఆల్సో అలాంగ్ విత్ హిమ్. అండ్ ఇట్స్ అ ప్లెజర్ టు వర్క్ విత్ హిమ్. ఐ మీన్ ఫెంటాస్టిక్ యాక్టర్ ఐ ఫీల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ సాయి చంద్ గారు, ఐ డోంట్ నో హౌ వీ మిస్డ్ సాయి చంద్ గారు ఆల్సో ఇస్ టెరిఫిక్గా చేశారు. అంటే జనరల్గా క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటే కనుక మీరు చూస్తుంటే ఒక 5-6 సినిమాలు సైన్ చేస్తారు, 5-6 సినిమాలు జరుగుతూ ఉంటాయి ఒక నెలలో, 5-6 సినిమాలు. కానీ ఆయన మాత్రం సాయి చంద్ గారు ఒక్క సినిమా అట్ ఏ టైం చేస్తారు. ఒక సినిమా అయ్యి ఒకవేళ ఇది డిలే అయితే బై మిస్టేక్ వేరేది పడాలి కదా, తప్పితే అట్ ఏ టైంలో అయితే మాత్రం వేరే 2-3 సినిమాలు సైన్ చేసేది ఉండదు. అండ్ ఫస్ట్ డే నేను సెట్కి ఎలా వెళ్ళినప్పుడు ఎంత ఇంట్రెస్ట్తో ఎంత ఎంతూజియాజంతో సినిమా చేస్తామో అలా చేశారు ఆయన. ఆయనకు కూడా చాలా మంచి పేరు వస్తుంది. ఎంతోమంది అభిలాష్కి కూడా వార్నింగ్ ఫోన్లు పంపించారు నేను ఆ క్యారెక్టర్ చేస్తా అని చెప్పి. అంత మంచి రోల్ కూడా ఆయనకి. అండ్ ఆర్నా, ఇట్స్ లవ్లీ వర్కింగ్ విత్ యూ. ఆమె కష్టపడినంత ఎవరు కష్టపడలేదు యాక్చువల్లీ ఈ సినిమాకి. ఎందుకంటే 1 month బిఫోర్ ఆయన లైన్స్ తీసుకొని నేర్చుకొని చాలా బాగా చేసింది. యూ గివెన్ యువర్ బెస్ట్ టు దిస్ ఫిల్మ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. అండ్ శశాంక్ ఇస్ ఎ టెరిఫిక్ యాక్టర్. ఎక్కడో ఒక చిన్న లక్ ఫ్యాక్టర్ లేదనుకుంటున్నా, లేకపోతే పెద్ద హీరో అయిపోతాడు. ఐ థింక్ అసలు ఎలాంటి సీన్ అయినా సరే హీ కెన్ జస్ట్ ఈజీలీ గో ఇన్ టు ఇట్. చాలా ఈజీగా చేస్తాడు. థ్యాంక్ యూ శశాంక్ ఫర్ యాక్సెప్టింగ్ అండ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. అండ్ అభిలాష్ సెడ్ హీ ఈస్ గోయింగ్ టు మేక్ ఎ ఫిల్మ్ విత్ యూ సూన్ సమ్ టైమ్. సో ఆల్ ద వెరీ బెస్ట్. ఐ హోప్ ఇట్ హ్యాపెన్స్. అండ్ జై, థ్యాంక్ యూ సో మచ్. లవ్లీ మ్యూజిక్. అశోక్ వనంలో అర్జున్ కళ్యాణం, ఐ లవ్ దట్ ఫిల్మ్. And also your music in that film. Terrific ga untadi. I'm sure this will be another one step you'll go ahead of in your career after this film. And Sameer is cinema DOP. I and JP ఒక సినిమా చేశారు. అండ్ నా నెక్స్ట్ ఫిల్మ్ కూడా జటాధర ఆయన కెమెరామెన్. సో ఆయన గురించి నేను ఎక్కువ చెప్పక్కర్లేదు బికాస్ యాక్షన్స్ సే అలాట్ కదా. సో హీస్ టెరిఫిక్. PS వినోద్ గారి దగ్గర అసిస్టెంట్గా చేశారు. And I love the visuals, whatever he's done. And ఈ సినిమా ఎడిటర్ అనిల్. అనిల్కి చాలా మంచి పెద్ద ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు. అభిలాష్కి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారా? అనిల్కి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారా? అనిల్కి ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు.
నేను ఎడిట్ వర్క్ చూశాను కాబట్టి. నో బట్ ఎమోషనల్ ఫిల్మ్ది కట్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ. ఒక కొద్దిగా అటు వెళ్ళకూడదు, కొద్దిగా ఇటు వెళ్ళకూడదు, కొద్దిగా అటు వెళ్ళిందంటే ఆ బాగా లాగండ్రా అంటారు. సో చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అనిల్ అండ్ ఎంటైర్ టీమ్. ఐ థింక్ అభిలాష్ ఇస్ గాట్ ఎవ్రీబడి ఆన్ బోర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. అందరూ కొత్త వాళ్ళే. స్కూల్కి వెళ్ళి నేనేదో లెక్చరర్లా ఫీల్ అయ్యాను, వీళ్ళందరూ స్కూల్ పిల్లల్లా ఫీల్ అయ్యాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే రివర్స్ ఏంటంటే వాళ్ళకి ఏం చెప్పక్కలేదు, వాళ్ళ పనులు వాళ్ళకి తెలుసు అనమాట. అదొకటే తేడా. సో దాట్స్ ఇట్. ఇంకా ఎవరైనా మర్చిపోతే మర్చిపోయాను. ఐ హ్యావ్ టు థ్యాంక్ నాని ఫర్ రిలీజింగ్ ఈ టీజర్ సోషల్ మీడియాలో. నేను ఫస్ట్ నిన్న ఒక రఫ్ కట్ ఉంటే పంపించాను అనమాట. పంపించిన తర్వాత టెరిఫిక్గా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది, ఒక హార్ట్ సింబల్ పెట్టి పంపించాడు. ఇప్పుడు చెప్పు నేను చేస్తాను అన్నాడు. మార్నింగ్ ఒక లింక్ పంపించాడు, యాక్చువల్ లింక్, యూట్యూబ్ లింక్ పంపిస్తే, ఐ మీన్ ఇంకా అన్లిస్టెడ్ లింక్. ఆ లింక్ పంపిస్తే చూసిన తర్వాత లేదు ఈ డైలాగ్ ఇలా ఉంది, ఈ డైలాగ్ ఇలా ఉంది, ఈ డైలాగ్ ఇలా ఉంది అంటే నేను మళ్ళీ అభిలాష్కి చెప్పాను. నేను అగైన్ వీ చేంజ్ చేయండి అగైన్ దానిలో కూడా ఒకటి ఇది కొద్దిగా ఇంప్రూవ్ చేయొచ్చేమో చూడు. అండ్ లేటర్ తనే చూసి ఒకసారి నాకు ఆ ఫోన్ ఒకసారి ఫోన్ ఐ రీడ్ అవుట్ ద మెసేజ్ ఆర్ ఇస్ వాయిస్ మెసేజ్, యూ విల్ అండర్స్టాండ్. I don't know if I can do that, but I'm sure you won't feel bad about this also. సో ఫస్ట్ ఒక మెసేజ్ పెట్టాను, దాని తర్వాత మళ్ళీ పెట్టాడు. ఇట్స్ పొద్దున్న నుంచి జరుగుతుంది ఈ తంతు. అండ్ ఫైనలీ ఏం చెప్పాలి చెప్తా, లాస్ట్ చెప్తా. 98480 సినిమాలో లాస్ట్ ఒక నెంబర్ వస్తుంది, October 11th చూడండి. నాన్నగారి నెంబర్ అది. October 11th లాస్ట్లో తెలుస్తుంది ఎండ్ కార్డ్స్ దగ్గర. So definitely better I think so there, but I don't know, correct me if I'm wrong. నాకు ఒక్కలేని ఇప్పుడు నాకు ఒక్కడే తండ్రి వేరే మనిషి లేడు రాడు అన్న డైలాగ్ ఉంది కదా, ఒకసారి ప్లే చేసుకుని నేను వేరే మనిషి లేడు రాడు ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ లైన్. అది మ్యూజిక్లో కలిసిపోతుంది వేరే మనిషి లేడు అన్నది. ఒక లైన్ దగ్గర అనిపిస్తుంది, బట్ నేను అది వుడ్ బి మై ఫోన్ ఆర్ ఐ డోంట్ నో. జస్ట్ యూ లిసన్ టు ఇట్, నీకు క్లియర్గా ఉంటే ఐ థింక్ ఇట్స్ బ్యూటిఫుల్ యాజ్ ఇట్ ఈస్. దాని తర్వాత విదిన్ 2 minutesలో మళ్ళీ నాకు మెసేజ్ పెట్టాడు. ఎవరైనా చదువుతారు, నేను చదివితే ఓకేనా? ఓకే. ఐ థింక్ ఐఎమ్ ఓవర్ థింకింగ్ బికాజ్ ఐ లైక్డ్ ఇట్ సో మచ్. మళ్ళీ దాని తర్వాత ఇంకో మెసేజ్ పెట్టాడు. No, I just want to hear it more strikingly because it was so good, I guess. Awesome, beautiful. So, and inkoti, I don't want to mislead you people also. ఇది కల్కిలో బుజ్జి లాంటిది కాదు, మిడిల్ క్లాస్ బుజ్జి. ఓకే, కాకపోతే ఇది పెద్ద ఎక్స్పెక్ట్ చేయదు, ఏదో మాకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫీల్ వస్తుందని చెప్పి మేము సెటప్ చేసాం. సినిమాలో దీని రోలు 4-5 సీన్లే, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ ఐ యాక్చువల్లీ నేను జనరల్గా ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ క్యారెక్టర్. యాక్చువల్లీ నేను పోర్ట్రే చేసిన ఈ క్యారెక్టర్ మా నాన్నగారే, ఎగ్జాక్ట్లీ మా నాన్నగారే. అండ్ యూ వోంట్ బిలీవ్, నేను జనరల్గా ప్రెస్ మీట్కి ఎప్పుడైనా వెళ్ళేప్పుడు నేను మామూలుగా టిప్ టాప్ రెడీ టీ షర్ట్ వేస్తాను, కల్జోడు పెడతాను, రింగ్ పెడతాను, అసలు రకరకాలుగా షాపింగ్లు చేసి రెడీ చేసి వెళ్తాను. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ దిస్. ఒక చెక్ షర్ట్ అండ్ జీన్స్ ప్యాంట్, దట్స్ బికాస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్, బికాస్ ఐ లవ్ దిస్ క్యారెక్టర్ అండ్ ఇట్స్ మేకింగ్ దిస్ డ్రెస్ వెరీ కంఫర్టబుల్ ఆన్ మీ. ఓకే, ఇంకా అంతేనా, అయిపోయింది. ఐ డోంట్ వాంట్ టేక్ మచ్ మోర్ టైం. October 11th దసరాకి వెళ్ళండి. అండ్ నెక్స్ట్ వచ్చే కంటెంట్లో కూడా మీకు అర్థమైపోద్ది, మీకు అది పక్కా ఫ్యామిలీ సినిమా. యూ విల్ ఎంజాయ్ టు ద కోర్. యా, మనం మీ లిస్ట్ అంతా పంపించండి, మేము దాన్ని. నువ్వు వెళ్ళి రాజమౌళి గారి దగ్గర పర్మిషన్ తీసుకో. క్రేజీ ఆన్సర్.